హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోక రక్షకుడు, అందరికీ దేవుడు, ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము మనకు బలమును కలుగచేయును. దేవుని వాక్యము మనలను సరిచేయును. దేవుని వాక్యము మనలను దేవునికి దగ్గరగా ఉంచును. దేవునితో నడక ఏ విధముగా ఉండవలెనో మనకి నేర్పించును. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 వచనములు ఒకసారి చదువుదాం. దేవుని చేత ఏర్పరచబడిన వారును, జాగ్రత్తగా వినండి, దేవుని చేత ఏర్పరచబడిన వారు అందరూ, ప్రతి ఒక్కరు దేవుని ద్వారా పిలువబడిన వారు, దేవుని కృప ద్వారా రక్షింపబడిన వారు, ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ వస్త్రములు పొందిన వారు, ప్రతి ఒక్కరు దేవుని పిల్లలు అనబడిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు యేసు యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు, ప్రతి వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలి మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకొనిడి. మీరు ఎన్ని రకాలైన డ్రెస్సులు వేసుకోవాలో ఆయన చెప్తున్నారు. ఏమిటంటే, మీరు జాలి మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఉండనీయుడి. హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచబడిన వారలారా, పరిశుద్ధులారా, ప్రియులైన వారులారా, దేవునికి ప్రియమైన వారులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఏమని బోధించుచున్నది అంటే, మీరు జాలి మనస్సు 1, 2 దయాళుత్వము, 3 వినయము, 4 దీర్ఘశాంతము, 5 సాత్వికము, 6 సమాధానము. హల్లెలూయా. వీటిని ధరించుకొనడి, వీటిని ధరించుకొనడి. ఇది సాధ్యమా? జాలి మనస్సు, ఈ జాలి మనస్సు ఎంతమందికి ఉన్నది, ఏమిటి అని మీకు తెలుసు. మీ ఇళ్లలో ఉన్న మీ కుటుంబ సభ్యుల్లో ఎంతమంది జాలి మనస్సు కలిగి ఉన్నారు అనేది మీకు తెలుసు. ఇంకా దయాళుత్వము, మీరు ఇతరుల మీద ఎంత దయ చూపిస్తున్నారు అనేది మీకు తెలుసు. మీతో పాటు ఉన్నవారికి తెలుసు, మీ కుటుంబం వారికి తెలుసు. ఇంకా మీరు ఎంత వినయంగా ఉన్నారు, దేవుని ముందు ఎంత వినయంగా ఉన్నారు, దేవుని యొక్క పరిశుద్ధంగా పరిచర్య చేసే దేవుని యొక్క సేవకులకు ముందు మీరు ఎంత వినయముగా ఉన్నారు, మీకంటే పెద్దవారైన ముందు మీరు ఎంత వినయముగా ఉన్నారు, మీ తల్లిదండ్రుల ముందు మీరు ఎంత వినయముగా ఉన్నారు, మీకు బోధించే వారి ముందు మీకు ఎంత వినయంగా ఉన్నారు అని మీకు తెలుసు, మీ మనస్సుకు తెలుసు. ఇంకా మీరు ఎంత సాత్వికంగా ఉన్నారు, ఆ సాత్వికము ఎంత పర్సంటేజ్లో మీలో ఉన్నది, ఇంకా దీర్ఘశాంతమును మీరు ఎంత ఓపిక కలిగి ఉన్నారు అనేది మీకు తెలుసు, మీ మనస్సులకు తెలుసు, మీ హృదయాలకు తెలుసు, మీ అందరికీ తెలుసు. కావున అది నిండుగా ఉన్నదా, కొంచెముగా ఉన్నదా? నిండుగా ఉంటే నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తివే. కొంచెముగా ఉంటే ఆ కొంచెముగా ఉన్న దానిని ఇంకా అధికముగా నీవు పెంచుకోవాలి. శరీర సంబంధమైన వారు వీటిని చాలా తక్కువ పర్సంటేజ్ కలిగి ఉంటారు. శరీర సంబంధముగా నడిచే వ్యక్తులు, శరీర సంబంధమైన వారు, ఎల్లప్పుడూ ఈ భూమి మీద ఉండే వాటి కొరకు ఆశపడేవారు ఈ లక్షణముల్లో చాలా తక్కువ పర్సంటేజ్ కలిగి ఉంటారు. ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎక్కువ పర్సంటేజ్ని కలిగి ఉంటారు. ఎందుకనంటే ఈ దినములలో, ఈ రోజుల్లో కుటుంబాల్లోనూ, సంఘముల్లోనూ, దేవుని పిల్లల్లోనూ, దేవుని ద్వారా ఏర్పరచబడిన వారిలోనూ ఈ యొక్క లక్షణములు, ఈ యొక్క స్వభావము ఎంతవరకు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు.
కావున మరి దీనికి రెమెడీ, దీనికి పరిష్కారం ఏమిటి? ఏ విధంగా పూర్తిగా నిండి ఉండాలి? ఒకవేళ మీరు బైబిల్ గ్రంథం ప్రత్యేకంగా చదివితే బైబిల్ గ్రంథముని పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథమును మీరు చదివినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము ఒకసారి చదువుదాం. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బైబిల్ గ్రంథము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 వచనములో ఏమని చెప్తుందంటే, జాలి మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, సమాధానము మీ హృదయముల్లో ఉండనివ్వండి, మీ దేహముల్లో ఉండనివ్వండి. మరి ఈ 6 రకాలైనవి మీ హృదయములతో అవి సంపూర్ణంగా నిండి ఉన్నాయా, కొద్దిగా ఉన్నాయా అని మీకు తెలుసు. మరి ఇవి సంపూర్ణముగా నిండి ఉండాలంటే ఇవి ఎవరిస్తారు? ఇవి ఎవరి ద్వారా మనకి లభిస్తాయి? నీ యొక్క ప్రేమ అది వేరు, లాభపూరితమైనదో లాభాపేక్షతో ఉన్నదో అది నీకు తెలుసది. నీ యొక్క వినయము అది సమయానుకూలంగా నువ్వు అలాగా యాక్టింగ్ చేస్తున్నావా లేదు నిజముగానే నీవు వినయం కలిగి ఉన్నావా నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. నువ్వు ఎంత సాత్వికంగా ఉన్నావు, నువ్వు ఎంత దీర్ఘశాంతమును నువ్వు కలిగి ఉన్నావు, నీ ఇంట్లో జరిగే పరిస్థితులను బట్టి, నువ్వు మాట్లాడే మాటలను బట్టి, నీవు ఇంట్లో వారితో ఉండే విధానమును బట్టి, బయట వారితో ఉండే విధానమును బట్టి, సంఘముతో కలిసి ఉండే విధానము, ఇది నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. ఇంకా దయాళుత్వము, జాలి మనస్సు, నీవు ఎంత ఇతరుల మీద దయ చూపిస్తున్నావు, నీ కుటుంబ సభ్యుల మీద ఎంత దయ చూపిస్తున్నావు, నీవు ఎంత దయాళుత్వము కలిగి ఉన్నావు. సంఘంలో ఉన్న వారిని చూసి, పేదవారిని చూసినా, ఆపదల్లో ఉన్న వారిని చూసినా, ఇబ్బందుల్లో ఉన్న వారిని చూసినా నీవు ఎంత దయను వారి మీద కురిపిస్తున్నావు అని నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే, ఈ లక్షణములు తక్కువగా ఉన్నట్లయితే, మరి వీటితో సంపూర్ణంగా నిండి ఉండాలి అంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణములు. ఇవి ఎప్పుడైతే నీవు నిండుగా కలిగి ఉంటావో, నీవు దేవుని పోలికలో నవీన స్వభావం, నూతనమైన స్వభావం కలిగి ఉన్న వ్యక్తివి. నీవు క్రీస్తు రూపంలోకి మార్పు చెందుచున్న వ్యక్తివి. దేవుడు మనలను పరిశుద్ధులుగా పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కావున ఈ యొక్క జాలి మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, సమాధానము మీ హృదయములను నిండుగా ఉండనివ్వండి. మరి ఇవన్నిటి కూడా నీకు నిండుగా ఎవరిస్తారు, ఎవరి ద్వారా నీవు పొందుకుంటావు, ఏ రకంగా పొందుకోవాలి అని నీవు ఆలోచిస్తున్నావేమో. అయితే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మననుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. మరి ఇవన్నిటిని కూడా నీవు పరిశుద్ధాత్మ యొక్క ఫలములు, ఇవి ఆత్మఫలములు. మరి ఆయనే నీలో లేకుండా నీకు ఆ ఆత్మఫలములు ఎలా వస్తాయి? అసలు ఈ లక్షణములు ఎలా వస్తాయి నీకు? ఇది ఒకసారి గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీలో అసలు రాకుండా, నీవు ఆయనను రానివ్వకుండా, నీవు ఆయనను స్వాగతించకుండా, నీ దేహమును ఆయనకి దేవాలయంగా సమర్పించకుండా, నీ శరీరమును జీవము గల దేవునికి దేవాలయముగా నీవు ఉంచకుండా, మరి ఈ లక్షణములు నీలోకి ఎలాగ వస్తాయి?
నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివే. నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివి, మరి ఆత్మ సంబంధమైనవి నీలోకి ఎలాగ వస్తాయి? ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడైతే నీవు లోపలికి అంగీకరిస్తావో, ఎప్పుడైతే ఆయనతో కలిసి ఉంటావో, ఆయనలో ఉన్న ఈ ఫలములు నీలోకి వచ్చును. అప్పుడు నీవు నిజమైన యేసు యొక్క ప్రేమను, యేసు యొక్క దయాళుత్వం, యేసు యొక్క సాత్వికము, యేసు యొక్క ఆశా నిగ్రహము ఏవైతే ప్రభు యేసుక్రీస్తు వారిలో ఉన్నాయో అవి నీలో నుంచి బయటికి వచ్చును. అవి స్వచ్ఛమైనవి, అవి ఎంతో విలువైనవి. కావున ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను వేరొక ఆదరణకర్తను నీ వద్దకు తండ్రిని వేడుకొని పంపించేదను, ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండేదరు, నీ లోపల ఉండేదరు, నీతో కూడా ఉండేదరు. ఈ లోకము ఆయనను చూడనేరదు, ఈ లోకము ఆయనను చూడనేరదు. ఎందుకనగా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కనుక. కానీ మీరు చూసెదరు, ఆయన మీతో కూడా ఉండేదరు, మీలో కూడా ఉండేదరు. ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకు పంపించుచున్న, ఆయన నీ కొరకు పంపించుచున్న ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు ఎప్పుడైతే కాదంటావో, ఎప్పుడైతే తోసివేస్తావో, ఎప్పుడైతే ఆయనందు విశ్వాసం ఉంచువో, ఈ లక్షణములు నీలోకి ఎలాగ వస్తాయి? నీ అంతటా నువ్వు తెచ్చుకునే అంత శక్తి ఉన్నదా? నీవు శరీర సంబంధమైన వ్యక్తివే, శరీర సంబంధమైన వ్యక్తిగా. ఎందుకనంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఆరు అభిచారము, ఆరు ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, సమతములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. కాబట్టి నీవు దేవునికి భయపడిన వారులైతే మీరు, అందుకే ఇక్కడ ఎవరికి రాస్తున్నారో తెలుసా మీకు? ఇది కొలస్సీలకు రాసిన పత్రిక 3:14-12 దేవుని చేత ఏర్పరచబడిన వారులారా, పరిశుద్ధులారా, ప్రియులైన వారికి తగినట్టు అని అందరికీ రాస్తున్నారు. ఎవరైతే రక్షింపబడ్డారో, యేసు నామమున ఎవరైతే రక్షింపబడ్డారో, నీ పిలుపు ఏమిటి అనేది తర్వాత, అసలు నీవు ఈ లక్షణములు కలిగి ఉన్నావా లేవా? దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరికి ఈ లక్షణములు ఉండాలి. దేవుని ద్వారా రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ లక్షణములు కలిగి ఉండాలి. నీ పిలుపు తర్వాత, నీ పరిచర్య తర్వాత, నీ సేవ తర్వాత, అసలు ముందు ఈ లక్షణములతో నీవు ఈ క్వాలిటీస్ ఎప్పుడైతే కలిగి ఉంటావు, క్రైస్ట్ క్వాలిటీస్ ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో, ఆ క్రైస్ట్ మినిస్ట్రీ నీవు చేయగలవు. క్రీస్తు యొక్క లక్షణములు నీవు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు యొక్క పరిచర్యని నీవు విజయవంతంగా ముందుకి తీసుకెళ్ళగలవు. నీకు ఇచ్చిన పనిని బట్టి, నీకు ఇచ్చిన పనిని నువ్వు పూర్తి చేయగలవు. నిన్ను పిలిచిన పిలుపులో, నిన్ను ఉంచిన స్థితిలో స్థిరముగా నిలబడి, నిన్ను ఏ పిలుపైతే దేవుడు ఏ పరిచర్య కొరకు, ఏ రకమైన పరిచర్య కొరకు నిన్ను పిలిచారో ఆ రకమైన పరిచర్యలో నీవు స్థిరపడి నీవు ముందుకు వెళ్ళి దేవుడిని మహిమపరచగలవు. దేవునికి ఇష్టపూర్వకమైన, ప్రీతిపూర్వకమైన సేవ చేయగలవు. దానికి ముందుగా ఇక్కడ శరీర కార్యములకు నీవు దూరంగా ఉండాలి. ఆ శరీర కార్యములు, శరీర సంబంధమైన వాటితో నీవు నింపబడ్డావా, ఇంకా నిండి ఉన్నావా లేదా అని నీవు ఈ వాక్యములు చదివితే నీ మనస్సు నీకు సాక్ష్యమిస్తుంది, మీ హృదయం మీకు సాక్ష్యమిస్తుంది. మీ కుటుంబంలో చూడగానే, ఆత్మ సంబంధమైన వ్యక్తులు మీ యొక్క కుటుంబంలోకి రాగానే మీ యొక్క పరిస్థితి వారికి తెలియదు. ప్రభు యేసుక్రీస్తు మీ కుటుంబంలో దర్శిస్తే మీ కుటుంబంలో మీ పద్ధతులు వారికి తెలియను. ఆయన ముందు సమస్తము స్పష్టమే. నీవు దాచి ఉంచినను ఇతరుల ముందు, కానీ ఆయన ముందు స్పష్టమే కదా. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఆయన ముందు నిలబడవలను. తాను చేసినదంతయు వాటికి సమాధానము చెప్పవలను. కావున ఆమెను ఏమంటున్నారంటే, నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివైతే ఈ లక్షణములు నీలో ఉండవు. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే ఈ లక్షణములు నీలో ఉంటాయి.
కాబట్టి ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణములన్నీ కూడా ఏ విధంగా వారు పొందుకోగలరు అని గలతీలకు రాసిన పత్రిక ద్వారా ఆయన చెబుతున్నారు. ఆత్మ యొక్క ఫలములు, ఆత్మఫలములు అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు. క్రీస్తు యేసునందు శరీరమును, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలను దురాశలను సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ప్రభు యేసుక్రీస్తు వారు పంపించుచున్న ఆ యొక్క ఆదరణకర్తను ఎప్పుడైతే నీవు తోసివేస్తున్నావో ఈ లక్షణములు నీలోకి రావు. అసలు ఆయన లేకుండా ఆయన లక్షణాలు నీలోకి ఎందుకు వస్తాయి? నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఈ లక్షణములు ఆయన ద్వారా నువ్వు ఎలా పొందగలవు? అసలు ఆయన నామమును పలకటానికి కానీ లేదా ఎంతసేపు ఆయనను దూరం చేయటానికి కానీ నీవు పలుకుతున్నప్పుడు ఈ లక్షణములు నీలోకి ఎలాగ వస్తాయి? ఈ లక్షణములన్నీ ఆయనవి. ఆయన నీవు స్వీకరించినప్పుడు ఆయన తన లక్షణంలో నీలో నుంచి బయటికి తీస్తారు. లేదా నీవు శరీర సంబంధమైన వ్యక్తివే అయితే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నట్లుగా నీవు ప్రవర్తిస్తావు. కానీ నీ యొక్క క్రియలను బట్టి చెప్పవచ్చు అవి నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తివా లేదా శరీర సంబంధమైన వ్యక్తివా అని దేవుని ముందు స్పష్టమే. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మను పొందలేదని ఇంకెవరు పరిశుద్ధాత్మ పొందలేరని నువ్వు అనుకోవద్దు. దేవుని యొక్క ఆత్మ ఫలములు నీలో లేవని ఇంకెవరిలోని రావని చెప్పి నువ్వు అనుకోకూడదు. ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతములు మరల ఇంకా జరగవని అవి లేవని నువ్వు ఎన్నడూ అనుకోకూడదు. నీవు ఆయన గురించి ఆయన ఏమన్నారు? నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండు దేవుడు. నిన్న చేసిన క్రియలు ఇవాళ చేస్తారు, ఇవాళ చేసిన క్రియలు రేపు చేస్తారు. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయంలో గ్రహించలేడు. అవి అతనికి వెరితనముగా ఉంటాయి. ఇవన్నీ వెరితనంగానే ఉంటాయి. ఆత్మ సంబంధమైన వరములు నీకు లేకపోతే ఇంకెవరికి ఉండవని, అవి ఎక్కడా కూడా పనిచేయవని, అవి ఎప్పుడో నశించిపోయాయని, అలాగా నీవు లోక సంబంధమైన వ్యక్తి కానీ ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా నీవు మాట్లాడుతున్నావే కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆయన జీవించి ఉన్నాడని నిన్నను ఆయన జీవించుతున్నారు, ఈరోజు జీవించుతున్నారు, రేపు కూడా జీవిస్తారని ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండి దేవుడు, జీవము గల దేవుడు అని నీ నోటితో నీవే పలుకుచున్నావు. మరి ఆయన స్వరమును వినటానికి నీవు జీవించి ఉండాలిగా. నీవు ఆయన జీవించుతున్న దేవుడే. మరి నీవు కూడా ఆత్మ సంబంధముగా నీవు జీవించుచున్న వాడివైతే ఆయన స్వరమును నీవు వినగలవు. జీవము గల దేవుడు కాబట్టి నీవు పరీక్షించుకో. నీలో నీవు నూతన స్వభావమును ఏ విధంగా పొందుకుంటావు? నీ కుటుంబంలో ఈ ఆనందము, సంతోషము, సమాధానము ఈ యొక్క కలుగ చేయటానికి ఆయన తన ఆదరణకర్తను పంపించుచున్నారు. తన యొక్క ఆత్మను, ప్రభువే ఆత్మ. ఆయన ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం. ఇప్పటి వరకు శరీర సంబంధమైన ఇచ్చలతో నువ్వు కట్టబడ్డావేమో. ఇప్పటి వరకు నీవు దురాశలతోనూ, కోపముతోనూ, ఆగ్రహంతోనూ, కామత్వంతోనూ, జారత్వముతోనూ, అశుద్ధతోనూ, అపవిత్రతోనూ గొడవలు పెట్టే విధానంలో నువ్వు కట్టబడ్డావేమో. ఆ యొక్క పాతకాలపు వాసన, ఆ పాతకాలపు దురాశలు, ఆ యొక్క ప్రాచీన కాలపు స్వభావాన్ని తీసివేసుకోమని క్రీస్తుతో కూడా నీవు మరణించినట్లయితే క్రీస్తుతో కూడా నీవు లేపబడతావు. క్రీస్తుతో కూడా నీవు లేపబడిన వాడివైతే ఈ భూ సంబంధమైన వాటి మీద నీవు దృష్టి పెట్టవు, నీవు పైనున్న వాటి మీద నీ దృష్టి పెట్టదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఈ రోజుల్లో మీ ఇంట్లో సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. కేవలం కృత్రిమంగా వెళ్ళటం రావటం. కానీ ఒక్కటి మాత్రము దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తాం. నీవు ఆయనను ప్రభు యేసుక్రీస్తు వారు పంపించుచున్న ఆదరణకర్తను నీవు గనక తోసివేస్తే ఈ యొక్క లక్షణములు ఏమీ కూడా నీలో ఉండవు. మీరు శరీర సంబంధులైనే ఉంటారు. శరీర సంబంధమైన క్రియల్లోనే మునిగి తేలుతూ ఉంటారు.
ఇవి దేవునికి విరుద్ధము, ఇవి దేవునికి విరుద్ధము. హల్లెలూయ. దేవునికి భయపడి వారలారా, దేవుని ద్వారా ఏర్పరచబడిన వారలారా, దేవుని ద్వారా రక్షింపబడిన వారలారా, ప్రభు యేసుక్రీస్తు ద్వారా కృపను పొంది రక్షణ వస్త్రములను పొందిన వారలారా, మరి నీటితోనూ ఆత్మతోనూ మరలా తిరిగి జన్మించని ఎడల పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు అని ఆయన పలికిన మాటలను గుర్తుపెట్టుకోండి. నీటితోనూ ఆత్మతోనూ. కాబట్టి ఎప్పుడైతే నీవు దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మతో ఏకమై ఉంటావో, ఆయన అగ్నితో ఎప్పుడైతే నింపబడతావో, ఆ అగ్నిలో పాతకాలపు స్వభావము అది ఇంకనూ ఏదైనా మిగిలి ఉంటే అది కాలిపోతుంది, అది సంపూర్ణంగా నష్టపరచబడుతుంది. ఏదైతే బంగారమును వెండిని అగ్నిలో శుద్ధి చేస్తారో ఆ విధంగా నిన్ను ఆయన తన అగ్నితో శుద్ధి చేసి నూతన స్వభావమును ఆయన నీకు కలుగజేస్తారు. ఎందుకంటే నీవు గనక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం. నీకు నూతన స్వభావం నీ అంతటా నువ్వు తెచ్చుకోలేవు. నువ్వు శరీర సంబంధమైన వ్యక్తిగా ఉన్నవాడు నూతన స్వభావం పొందినవాడు కాదు. ఆత్మ సంబంధమైన వ్యక్తి అంటే పరిశుద్ధాత్మతో కలిసి ఏకాత్మగా ఉండి ఆయన చెప్పిన మాటల ప్రకారము నడుచుకుని వాడు మాత్రమే నూతన స్వభావమును పొందుకోగలడు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా మనలను రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులై ఉండుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కురిపించను. ఎప్పుడైతే మీరు ఆయనతో సంపూర్ణంగా నిండి ఉంటారో ఈ యొక్క దైవ లక్షణములు, దేవుని లక్షణములు ఆయన ద్వారా మీలో నుంచి బయలుపరచబడతాయి. ఆయన యొక్క ప్రత్యక్షతలో నీలో నుంచి బయటపరచబడతాయి. ఆయన యొక్క దివ్య వరములు నిన్ను పిలిచిన పిలుపు, ఏ పిలుపుకైతే నిన్ను పిలిచారో ఆ పిలుపుకి తగిన ఆ యొక్క వరము నీ ద్వారా, ప్రత్యక్షత నీ ద్వారా బయలుపరచబడుతుంది. నిన్ను పిలిచిన పిలుపు ప్రకారమే ఆ పరిశుద్ధాత్మ వరములు బయటికి వస్తాయి. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 9 వరములు బయటికి వస్తాయని నేను చెప్పట్లా. నేను చెప్పేది నిన్ను పిలిచిన పిలుపు ప్రకారము, దేవుని ప్రణాళిక ప్రకారము నీ యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది. నీవు నీతివంతుడిగా జీవిస్తున్నావా? నువ్వు విశ్వాసము కలిగి ఉన్నావా? నువ్వు ఎంత పరిశుద్ధతలో నీవు నిలబడి ఉన్నావు? నీవు ఎంత భక్తివంతుడిగా నిలబడి ఉన్నావు? నువ్వు ఎంత బుద్ధిమంతుడిగా కలిగి ఉన్నావు? నువ్వు ఎంత జ్ఞానవంతుడిగా కలిగి ఉన్నావు? వీటినన్నిటికీ కూడా యేసు తన త్రాసులో వేసి ఒకవైపు ఆయన పరిశుద్ధత, ఒకవైపు నీ పరిశుద్ధత వేసి తూచి ఆ తర్వాత ఆయన తన పరిశుద్ధాత్మ వరములను నిన్ను పిలిచిన పిలుపుకు అనుసారముగా, అనుగుణముగా ఆయన నీలో నుంచి బయలుపరుస్తారు. హల్లెలూయా. నీ పిలుపు ఏదైనప్పటికీ ఆ పిలుపు ప్రకారమే ఆయన నిన్ను నడిపిస్తారు. నీకు బలమును అనుగ్రహిస్తారు, శక్తిని అనుగ్రహిస్తారు, తన నామమును నీ ద్వారా మహిమపరుచుకుంటారు. దేవునికి ప్రీతికరమైన పరిచర్య, ప్రీతికరమైన సంతోషకరమైన పరిచర్య, దేవునికి ఇష్టమైన పరిచర్య మీరు చేసెదరు. హల్లెలూయా. ఇది ఎవరు? దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు మీరందరూ, దేవుని ద్వారా పిలువబడిన మీరందరూ, దేవుని పిల్లలైన మీరందరూ, దేవునికి ప్రియులైన మీరందరూ, ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఇది దేవుడి యొక్క ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. ఇప్పటి వరకు ఇంకా ఆ అనుభవం మీరు పొందుకోలేకపోతే, ఈ యొక్క లక్షణములు మీలో తక్కువగా కనిపించినట్లయితే, దేవుని యొక్క వాక్యము విన్న మీరు దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు మనస్సు ఉంచండి. ప్రాచీన కళా స్వభావన వదిలిపెట్టి నూతనమైన నవీన స్వభావన పరిశుద్ధాత్మ దేవునితో కలిసి
ఆ దేవుని పోలికలోకి, దేవుని ప్రేమతో, దేవుని దయాళుత్వంతో, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమతో, ఆయన యొక్క దయాళుత్వంతో, ఆయన యొక్క సాత్వికంతో, ఆయన యొక్క దీర్ఘశాంతంతో మీరు నింపబడి ఉన్నప్పుడు మీ కుటుంబములు, మీ యొక్క హృదయములు, మీ యొక్క సంఘములు సంతోషము, సమాధానము, ఆనందముతో నింపబడినవై ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతోందంటే, ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నిక వాడై ఉన్నట్టుగా ఉన్న ఎడల తనని తాను మోసపరుచుకును అని దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. కాబట్టి దేవునికి భయపడి వారులారా, ఎవరైతే ఇంకా ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము అనుభవం పొందుకొనలేదు, అగ్ని అభిషేకముని ఇంకా పొందుకొనలేదు, దేవుడు మీ కొరకు ఏర్పరిచిన సమయం అని గ్రహించండి. ఇప్పటి వరకు చేసిన తప్పులను మీరు దేవుని ముందు ఒప్పుకొని పాపములకు పశ్చాత్తాపం చెంది, ఇప్పటి వరకు ఆయన పంపించిన వ్యక్తిని మీరు నమ్మలేదు, ఆయన పంపించిన పరిశుద్ధాత్మ ఆదరణకర్తను మీరు స్వీకరించలేదు, ఇంకా ఆయన గురించి మీరు ఏవైతే మాట్లాడారో ఆయనను మీరు త్రోసివేశారు, ఆయనను గురించి చెడ్డగా మాట్లాడారు, ఆయనను గురించి మీరు ఇంకా త్రోసివేశారు అంటే ఆయనను దుఃఖపెట్టారు. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నీవు ఆయనను తోసివేస్తున్నావు అంటే యేసును తోసివేస్తున్నట్టే. ఆయనను నీవు అంగీకరించట్లేదంటే యేసును అంగీకరించకినట్లే. నీవు ఆయన మీద విశ్వాసం ఉంచట్లేదు అంటే యేసు మీద విశ్వాసం ఉంచినట్టే. ఎందుకంటే ఆయనే పంపిస్తున్నారు. ఆయన ఏమన్నారు? ఆయన ఆదరణకర్త, ఎల్లప్పుడూ మీతో ఉండుటకు. ఆయన అనేది కొద్ది కాలం కాదు, ఎల్లప్పుడూ మీతో ఉండుటకు. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము మహిమపరచబడిన గాక, పరిశుద్ధపరచబడిన గాక. నీ నామము ఘనమైనది, ఉన్నతమైనది. ఈ దినమున నాతో పాటు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీ వద్దకు తీసుకుని వచ్చేసిన నూతన స్వభావం కొరకు ఆత్మఫలములు ఏవైతే మనిషిలో ఉండవలనో, శరీర సంబంధమైన వ్యక్తులుగా కాకుండా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకుండా పైనున్న వాటి మీద కొరకు దృష్టి పెట్టుటకు, వారి ఇళ్లల్లో శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము కలిగి నిన్ను మహిమపరచబడి వారి ఉండుటకు తగిన ఆత్మ ఫలములను, ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును వారికి దయచేయండి. వారు చేసిన తప్పులను, పాపములను, అపరాధములను క్షమించండి. ప్రభు యేసు పరిశుద్ధ నామములో నేను ప్రార్థిస్తున్నా. యేసు రక్తము ప్రతి ఒక్క పాపముల నుంచి పవిత్రులుగా చేయను. కావున వారిని శుద్ధిపరచండి, వారిని కడిగండి, వారికి నూతన స్వభావమును అందించండి. పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో బాప్టిస్మమును దయచేయండి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో నింపండి. పరిశుద్ధాత్మ యొక్క ఫలములతో నింపండి. పరిశుద్ధాత్మ యొక్క శక్తితోనూ, బలముతోనూ, అగ్నితోనూ బంగారమును, వెండిని శుద్ధిపరిచినట్లుగా వారిని శుద్ధి చేయండి. తల నుండి కాళ్ళ వరకు కడగండి, శుద్ధి చేయండి. ఆత్మ సంబంధమైన వరములు వారికి దయచేయండి. నిన్ను నమ్మిన వారు, నీవు చెప్పి ఉన్నావు, నన్ను నమ్మిన వారు నా యొక్క అన్య భాషలు మాట్లాడేదరని. ఆ యొక్క అన్య భాషలు ఎవరైతే మాట్లాడాలని అనుకుంటున్నారు, ఎవరైతే అన్య భాషల్లో నీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, ఎవరైతే అన్య భాషల్లో నిన్ను కీర్తించాలని అనుకుంటున్నారో, ఎవరైతే అన్య భాషల్లో నిన్ను స్తోత్రించాలని అనుకుంటున్నారో, ఎవరైతే అన్య భాషల్లో నీకు ప్రార్థన చేయాలని అనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను మహిమపరచాలని అనుకుంటున్నారో, ప్రభాని వారిని ఆశీర్వదించు. వారి ఆశను భంగము కానివ్వకు. యేసు పరిశుద్ధ నామంలో ఈ సమయంలో నీ దయగల హస్తంలో చాపి వారిని శుద్ధి చేసి నీ పరిశుద్ధాత్మక అగ్నితో నింపి, నీ యొక్క అన్య భాషలతో వారిని నింపి, వారిని శుద్ధిపరిచి, వారిని దేవుని పోలికగా, నీ పోలికగా ప్రభా, వారిని నూతన స్వభావం కలిగిన వారిగా వారిని ఆశీర్వదించు. నీ యొక్క శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము ఎల్లప్పుడూ వారి కుటుంబంలో నిండుగా మెండుగా ఉండి వారు నిన్ను మహిమపరచుగా వారిని ఆశీర్వదించమని మా ప్రభువైన రక్షకుడని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు.